హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ ని షేర్ చేస్తానండి. అదేంటంటే అందరి ఇళ్లలో వేడిగా ఉండడం కోసం రైస్ ని ఇలా రైస్ కుక్కర్ ని వాడుతూ ఉంటారు. అంటే దీంట్లో ఎంతసేపు రైస్ పెట్టినా కానీ అలాగే వేడిగా ఉంటుంది కదా, చల్లగా తినలేక అలాగా. కానీ ఇలాంటి రైస్ కుక్కర్లు అనేవి అల్యూమినియం పాత్రలు ఉంటాయండి. కానీ ఈ మధ్య కాలంలో అల్యూమినియం పాత్రలో వండుకున్న రైస్ ని తినకూడదని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మనం అల్యూమినియం పాత్రలో రైస్ వండుకోవడానికి సందేహిస్తుంటాము. అలా కాకుండా మనం ఈ విధంగా డైరెక్ట్ గా అల్యూమినియం పాత్రలో వండుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఈ విధంగా రైస్ ని ఉడికించుకోవచ్చండి. అదేంటంటే రైస్ కుక్కర్ పాత్రలో ముందుగా అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఆ తర్వాత దాని లోపల ఒక స్టీల్ బౌల్ లో మనం రైస్ పెట్టుకొని ఎంత వాటర్ అయితే మనం రైస్ కుక్కర్ లో వేసుకుంటున్నామో అంతే వాటర్ పెట్టుకొని దీని ఇలాగే మనం రైస్ కుక్కర్ లోపల కానీ పెట్టేసుకుని పైన మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకు రైస్ కుక్కర్ లో ఏ విధంగా అయితే పొడిగా అన్నం వస్తుందో అదే విధంగా కుక్ అవుతుందండి. కుక్ అయిన తర్వాత మనకి వామ్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే వేడిగా ఎంతసేపు అయినా కానీ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ గా రైస్ అయితే వస్తుంది. మీరు కూడా తప్పకుండా చిట్కాని ట్రై చేయండి. ఈ విధంగా రైస్ ఉడికించుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైస్ కుక్కర్ లోపల అడుగున పోసిన వాటర్ అనేది ఒక గ్లాస్ కంటే ఎక్కువ పోకూడదండి. ఎక్కువ వాటర్ వేసినట్లయితే రైస్ అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ వేస్తే మనకి మామూలుగా రైస్ ఉడికేంత టైం పడుతుంది.